श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। హరివాయు గురువుల అనుగ్రహం వల్ల మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాము. అందులో పాండవులందరూ కూడా భగవంతుడైన శ్రీకృష్ణుని యొక్క ఆదేశానికి అనుగుణంగా మహాప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈశాన్యం నుండి ప్రారంభించి భూమిని ప్రదక్షిణాకారంగా వారు యాత్ర చేస్తూ చివరికి గంధమాదన పర్వతానికి చేరుకున్నారు. అది నారాయణుని అతి దివ్యమైన క్షేత్రం. ఆ క్షేత్రంలో వారి శరీరం క్రిందికి పడిపోతూ ఉంది, నేలకు ఒరిగిపోతూ ఉంది. ఆ తనువును విడిచిపెట్టి వారందరూ కూడా వెళుతూ ఉన్నారు. ద్రౌపది, సహదేవ, నకుల, అర్జున, భీమ ఇలా క్రమంగా 5గురి దేహాలు అక్కడ క్రిందికి పడిపోయాయి. ఆ సందర్భంలో ఎందుకని వారి దేహం క్రింద పడిపోయింది, ఎందుకని వారు మరణించారు, మరణించడం అనేది ఒక కార్యం. ఆ కార్యం జరగాలంటే కారణం ఉండి తీరాలి. కారణం లేకుండా కార్యం ఎలా జరుగుతుంది? సాధ్యం కాదు అది. కనుక ఆ కార్యానికి, మరణమనే కార్యానికి ఏదో ఒక కారణం ఉండి తీరాలి. ఆ కారణం ఏంటి అంటే భీమసేన దేవుల వారికి తెలుసు. అదేంటి? సదేహ నాక అనిచ్ఛత్వాత్ దేహ ప్రపతనం హి తత్. మానవ దేహంతో స్వర్గలోకానికి వెళ్ళడం కుదరదు. ఇది దేవతలకున్న ఒక నియమం. ఆ నియమాన్ని వారే పరిపాలించాలి కదండి. వారే ఆ నియమాన్ని తిరస్కరిస్తే, అతిక్రమిస్తే ఎలాగా? ఎవరి ఎవరి నియమాలు ఏవే ఉన్నాయో ఆయా నియమాలను వారు పాలించి తీరాలి. కనుక ఈ దేహంతో స్వర్గలోకానికి వెళ్ళడం కుదరదు. కాబట్టి వారి ప్రారబ్ధ కర్మ వల్ల వారి దేహాలు అక్కడ ఉండిపోయాయి. వారు దేహాలను విడిచిపెట్టారు. ఆ దేహాన్ని వదిలిపెట్టి తమ తమ లోకాలకు వారందరూ కూడా వెళ్ళిపోయారు. ఇది వాస్తవం. వారి దేహ పతనానికి కారణమేంటి? వారి అపేక్ష. ఈ దేహంతో నా లోకానికి నేను వెళ్ళను అని వారి సంకల్పం ఉంది. కాబట్టి ఆ దేహాన్ని పరిత్యజించి వారు వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. ఇది వాస్తవం. ఈ వాస్తవం యొక్క పరిజ్ఞానం భీమసేన దేవుల వారికి ఉంది. ద్రౌపదీదేవి కూడా క్రింద పడిపోయింది. ఆ తరువాత భీమసేన దేవుల వారు ధర్మరాజును ప్రశ్నిస్తూ ఉన్నారు. కేనకేనాపతద్దేహో దోషేణ ఇతి నక్రమ. ఇప్పుడు దేహం క్రిందికి పడాలంటే, మరణించాలంటే ఏదో ఒక దోషం ఉండి తీరాలి. ఆ దోషం ఏంటి అని భీమసేన దేవుల వారు ధర్మరాజును గురించి ప్రశ్నించారు.
ఇలా ప్రశ్నిస్తే ధర్మరాజు వారి వారి దోషాలను చెబుతాడు. అలా దోషం చెబితే వీరి రుణం వారి పైన ఉండదు. ఎవరైతే ఇప్పటికే మరణించారో వారికి వీరి రుణం ఉంటుంది. అంటే ధర్మరాజు యొక్క రుణం వారి పైన ఉంటుంది. కానీ వారి దోషాలను చెప్పిన తరువాత ధర్మరాజు యొక్క రుణం వారికి ఉండదు. కనుక ఆ రుణ పరిహారాన్ని చేయగోరి భీమసేన దేవుల వారు అలా ప్రశ్నించారే తప్ప వారెందుకు మరణించారు అనే విషయం తెలియదు అని కాదు. ఇప్పుడే చెప్పాను. అంటే శ్రీమదాచార్యుల వారు చెప్పారు. వారి వారి ఇచ్ఛ ఈ దేహంతో నేను నా లోకానికి వెళ్ళకూడదు అని వారి అపేక్ష ఉండటం వలన మాత్రమే వారు ఆ దేహాన్ని పరిత్యజించారే తప్ప ఏ దోషాలనైతే ధర్మరాజు చెబుతూ ఉన్నాడో ఆ దోషం వల్ల వారికి మరణం సంభవించింది అని సర్వథా అనుకోకూడదు. ఈ విషయంలో కూడా ఆ ధర్మరాజు ధర్మరాజు తప్పుగా ఆలోచించాడు. సరిగ్గా ఆలోచించలేకపోయాడు. వారి వారి దోషాలను చెబుతూ ఉన్నాడు. రుణమోక్షార సర్వేషాం భీమో దోషానవాదయత. సోపి ఇచ్ఛాపతితాన్ దేహాన్ అజానన్ శుద్ధకర్మణం అపశ్యన్ కారణం ప్రాహ దోషాన్ స్యాదేవమిత్యపి రాజా సంభావన మాత్రం నహి కార్యమకారణం. అక్కడ ధర్మరాజు కూడా ఊహించాడే తప్ప నిజమేంటో తెలుసుకోలేకపోయాడు. చాలా సూక్ష్మమైన విషయం ఇది. చాలా సూక్ష్మమైన విషయం. అరే అదేంటి, అపరోక్ష జ్ఞాని కదా, భగవంతుణ్ణి చూసిన వారు కదా, తనకు తెలియకపోవడం ఏంటి, తనకు తెలుసు, అయినా మీరే అబద్ధం చెబుతూ ఉన్నారని కొందరు అనుకుంటారు. కాదు, శ్రీమదాచార్యుల వారి నిర్ణయం ఇది. ధర్మరాజు ఏం చెప్పాడంటే ఇచ్ఛాపతితాన్ దేహాన్, ఆ దేహం ఎలా పడ్డాయి, వారి అపేక్షతోనే వారు మరణించారు, ఈ దేహాన్ని పరిత్యజించారు. మరణం అంటే ఏంటి, దేహాన్ని పరిత్యజించడం అని కదా అర్థం. ఇచ్ఛతోనే స్వేచ్ఛతోనే ఆయా దేహాలను పరిత్యజించి శుద్ధమైన దేహంతో తమ తమ లోకాలకు వారు వెళ్ళిపోయారు. కానీ ఈ విషయం తెలుసుకోలేకపోయాడు ధర్మరాజు. ఈ విషయం తనకు తెలియలేదు. ఎందుకంటే వారందరూ పరిశుద్ధమైన కర్మలను చేసిన వారు కనుక ఇచ్ఛామరణులు వారు. అయినా కూడా అపశ్యన్ కారణం, వారి మరణానికి కారణమేంటి, ఆ కారణాన్ని తెలుసుకోవడం తన వల్ల కాలేదు. కానీ కార్యం ఉందంటే కారణం ఉండనే ఉంటుంది. ఆ కారణం ఏమై ఉంటుంది, దోషమే ఆ కారణమై ఉండొచ్చు అని సంభావించుకున్నాడే తప్ప నిర్ధారపూర్వకంగా తను చెప్పలేకపోయాడు. స్వచ్ఛంద మృత్యవోయోగా దేహానుత్సృజ్య పాండవాః కృష్ణాచ పుఃపరస్థానం యన్నయంత్యపి దేవతాః ఇతి శ్రుతేర్నతే పాపాత్ దేహాంస్తత్యజురుర్జితాః. శృతి ఏమంటుందంటే వారందరూ కూడా యోగ సామర్థ్యంతో ఆ దేహాన్ని విడిచిపెట్టి స్వచ్ఛంద మృత్యువులైన వారందరూ కూడా పాండవులు మరియు కృష్ణ అంటే ద్రౌపదీదేవి వారందరూ కూడా స్వచ్ఛంద మృత్యువులై స్వేచ్ఛతో ఆ దేహాన్ని పరిత్యజించి వెళ్ళారు. పాపం వారికి లేదు, పాపంతో ఆ దేహాన్ని విడిచిపెట్టింది కాదు, పాపంతో వారికి మరణం సంభవించింది కాదు అని వేద ప్రమాణ పూర్వకంగా శ్రీమదాచార్యుల వారు చెప్పారు. ఆ తరువాత ధర్మరాజు యొక్క రుణం వారిపైన ఉండకూడదనే భావనతో ధర్మరాజు చేత వారి వారి దోషాలను చెప్పించాడు. తత్యాజ పరమం ధ్యాయన్ ఆపచ స్థానముత్తమం ఇది స్కంద పురాణోక్తం వ్యాసవాక్యం రషీన్ ప్రతి. స్కంద పురాణంలో వేదవ్యాసదేవుల వచనం, ఋషులను గురించిన వేదవ్యాసదేవుల వారి వచనం ఉంది కాబట్టి ధర్మరాజు ఎవరెవరు సహదేవ, నకుల, సహదేవ, ఆ తరువాత అర్జున, ద్రౌపది, ఆ తరువాత భీమసేన దేవుల వారు ఆ దేహాన్ని పరిత్యజించడం స్వేచ్ఛతో మాత్రమే జరిగింది. భీమాదృతే చతుర్షు పక్షపాతస్థు వాసవో యోగ్యదేవేతి కృష్ణాయాః నదోష స్యాత్ కథంచన. ద్రౌపదీదేవిలో ఏ దోషం ఉండటం వలన తనకు మరణం సంభవించింది. ధర్మరాజన్నాడు భీముని పైన పక్షపాతం ఉంది, భీముని తర్వాత అర్జునుని పైన తనకు పక్షపాతం కాస్త ఎక్కువ, అది దోషం. ఆ దోషం వల్ల ద్రౌపదీదేవి తను మరణించింది అని భీమసేన దేవుల వారికి ధర్మరాజు అన్నాడు. భీమసేన దేవుల వారు అనుకున్నారు అది దోషం ఎలా అవుతుంది, భీమాదృశే చతుర్షు పక్షపాతస్థు వాసవో యోగ్యయేవ, ఆ పక్షపాతం యోగ్యమైనదే. గమనించాలి, వారు పక్షపాతం చేస్తూ ఉన్నారు అనకూడదు.
పక్షపాతం ఉంది నిజమే. కానీ ఆ పక్షపాతానికి కారణమేంటి? వారి యోగ్యత. భీమసేన దేవుల వారు అధికమైన యోగ్యతా సంపన్నులు కాబట్టి వారిపైన అధికమైన పక్షపాతం. ఆ తరువాత యోగ్యతలో అర్జునుడున్నాడు కాబట్టి అర్జునుని పైన పక్షపాతం ఉన్నది కూడా దోషం కాదు, అది గుణమే. చూడండి, పక్షపాతం చేయడం దోషం కాదు, గుణమే అవుతుంది. ఎలా పక్షపాతం చేయాలి? కారణానికి అనుగుణంగా యోగ్యతకు అనుగుణంగా పక్షపాతం చేస్తే ఆ పక్షపాతంలో అసలు తప్పు లేదు. అది గుణమే అవుతుంది. కానీ అది గుణమని ధర్మరాజు తెలుసుకోలేకపోయాడు. భీమసేన దేవుల వారు దాన్ని తెలుసుకున్నారు. అది దోషం కాదు అనుకున్నారు. ఆ తరువాత నీతి రూపే వీర్యబలే మహంతేషాం యతఃక్రమాత్ ప్రాణత్వాత్ భోగశక్తిశ్చ నహి దోషాయ మారుతేహే. నీతి, రూపం, వీర్యం, బలం పాండవుల్లో క్రమంగా అధికంగా ఉన్నాయి. అవే వారిలోని దోషాలు అని చెప్పారు. కానీ అవి దోషాలు కావు. అవి దోషాలు కావు. అవి వారి వారి గుణాలే అనే విషయాన్ని భీమసేన దేవుల వారు తెలుసుకున్నారు. నాలో అత్యధికమైన నీతి ఉంది. నాలో అత్యధికమైన రూపం ఉంది అని వారు వారు అనుకున్నారు. నకుల సహదేవులనుకున్నారు. వారు వారు అనుకున్నారు. అలా నాలో నీతి అధికంగా ఉంది, నాలో రూపం అధికంగా ఉంది అని నకుల సహదేవులు అనుకున్నారు. అదే వారిలోని దోషం. ఆ దోషం వల్ల వారు మరణించారు. ఇక అర్జునుడను కూడాను నాకున్నంత వీర్యం మరెవరికీ లేదు అని అనుకున్నాడు. అదే నిజమే, తనకు వీర్యం ఉంది. ఉన్నదాన్ని తను అనుకున్నాడే తప్ప లేనిదాన్ని ఉందని తను అనుకున్నాడా? లేదు. లేనిదాన్ని ఉంది అనుకోవడం దోషం. ఉన్నదాన్ని ఉంది అనుకోవడం దోషం ఎలా అవుతుంది? నా పేరు అర్జున అంటే అహంకారమా అది? కాదు. ఉన్నదాన్ని ఉన్నట్లు చెప్పడం. కనుక తన వీర్యాన్ని తను చెప్పుకున్నాడు. అది దోషం కాదు అనుకున్నాడు. తరువాత బలే మరియు ప్రాణత్వాత్ భోగశక్తిశ్చ. భీమ, నీవు అధికంగా భోగం చేస్తూ ఉన్నావు. కాబట్టి అది నీ దోషం అని చెప్పాడు. కానీ అది భీముని దోషం కూడా కాదు అది. సర్వథా భీముని దోషం కాదు. ఎందుకంటే భీముడు ఎలాంటి వాడు? అధిక భోగం చేశాడు. అధికమైన ఆహారాన్ని తను స్వీకరించాడు నిజమే. కానీ ఆ అధికమైన అన్నాన్ని స్వీకరించడం వల్ల, ఆ ఆహారాన్ని స్వీకరించడం వల్ల ఎలాంటి బాధ తనకు కలగలేదు. బాధ కలిగిందా? తనను బాధించిందా? లేదు. అంతకన్నా అధికంగా తినగల సామర్థ్యం తనకున్నా కూడా తను తక్కువే తిన్నాడు. తన దృష్టిలో అది తక్కువ. ఇతరుల దృష్టిలో అది ఎక్కువ అనిపించొచ్చు. కానీ తన దృష్టిలో తక్కువ. ఏ ఆహారాన్ని స్వీకరిస్తే అజీర్ణమవుతుందో అది దోషం. ఏ ఆహారం స్వీకరిస్తే అసలు అజీర్ణం కాదు, అదెలా దోషమవుతుంది? దోషం కానే కాదు. కనుక భోగశక్తి, తిన్నదాన్ని ఆరగించుకునే సామర్థ్యం భీమసేన దేవుల వారికి ఉన్నందువలన నహి దోషాయ మారుతేహే. ఎంత తిన్నా అది భీమసేన దేవుల వారి అపరాధం కాదు. కానీ ధర్మరాజు అలా తెలుసుకోలేదు. అదే ఆ భీమసేన దేవునిలో లోపం అనుకున్నాడు. భీమసేన దేవుల వారిలో అహంకారం అస్సలు లేదు. యథా స్వరూప విజ్ఞానమాత్మన్యపి నదోషకృత ఇది వ్యాసస్మృతైరేష ముక్తదోషోద్భవ కథం. కనుక ఉన్నది ఉన్నట్లు యథాస్వరూప విజ్ఞానం అది. తనలో ఏముందో దాన్ని తెలుసుకున్నారు. అది అహంకారం కాదు, దోషం కాదు అని వ్యాసస్మృతి చెప్పింది. కనుక వారిలో ఈ దోషాలు లేవు. అయినా కూడా ఆ దోషాలను ధర్మరాజు చెప్పాడు. కదాచిదతిమానోపి త్రయాణామేషు జాయతే తథాపి తత్ఫలం నైవ తారతమ్యంబి ముక్తిగం. కొన్ని కొన్ని సందర్భాల్లో అతి అయిన అహంకారం వారికి కలిగేది. అయినా కూడా ఆ అతి అయిన అహంకారం వల్ల ఈ మరణం వారికి సంభవించింది అని అనుకోకూడదు. వారి అతి అయిన ఆ అహంకారం వల్ల ముక్తిలో తారతమ్యానికి ఆ అహంకారం కారణమవుతుందే తప్ప, అంటే రుద్రదేవుల కన్నా పార్వతి కన్నా తారతమ్యంలో అర్జునుడు చిన్నవాడు. ఈ తారతమ్యం ఏదైతే ఉందో ఈ తారతమ్యానికి కారణమవుతాయి ఆ అతిమానాదులు. అతి అయిన అహంకారం మొదలైన దోషాలు ఏవైతే ఉన్నాయో ముక్తిలోని తారతమ్యానికి అది హేతు అవుతుందే తప్ప మరణానికి అది హేతువు కాదు. ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కనుక వారి వారి ప్రారబ్ధ కర్మంతో మాత్రమే వారి వారికి మరణం సంభవించింది. యుధిష్ఠిరోపి హి స్వర్గం బహుజైనైవ తత్తను అతిమానాదరో దోషా కుతరేవ హి మారుతే. ధర్మరాజు కూడా అదే దేహంతే స్వర్గాన్ని అనుభవించాడా? లేదు. ఇక ముందు వస్తుంది. ఆ దేహాన్ని పరిత్యజించి శుద్ధమైన దేహాన్ని స్వీకరించి ఆ తరువాత తను లోకానికి వెళ్ళాడు, సుఖాన్ని అనుభవించాడనే విషయాన్ని ఆచార్యుల వారు ముందు చెబుతారు.
అర్జునాదుల్లోనే అతిమానాది దోషాలు లేవు. ఎప్పుడో ఒకప్పుడు ఆ అతిమానాది దోషాలు వారిలో సంభవించాయి. ఇక భీమసేన దేవుల వారికి ఆ అతిమానాది దోషాలుంటాయా? అసలు లేవు. ప్రాతఃసంకల్ప గద్యంలో రాఘవేంద్ర స్వాముల వారు ఈ విషయాన్ని చాలా చక్కగా సంగ్రహించారు. అతిమానాది సర్వదోష దూరాణం అని రాఘవేంద్ర స్వాముల వారు చెప్పారు. అతిమానం మొదలైన దోషాలు భీమసేన దేవుల వారిలో అసలు లేవు. అందులోనూ రుజువులాయ వాయుదేవుల వారు, ముఖ్య ప్రాణదేవుల వారు, భీమసేన దేవుల వారు అనాది కాలం నుండి ఏ దోషాలు వారిలో లేవు. గుణాధికులైన వారు, అలాంటి మహానుభావులు, దేవతోత్తములు, జీవోత్తములైన వారు, అలాంటి రుజుగుణంలో ఉన్నవారు మాత్రమే ఆ వాయు పదానికి అర్హులవుతారు. ఆ వాయుదేవులు ఇక ముందు కల్పంలో బ్రహ్మదేవులవుతారు. అభావం హ్యతిమానాదేర్ భీమస్యాహ చ కేశవ. భీమసేన దేవునిలో అతిమానం లేదు. అతి అయిన అహంకారం, దర్పం వారిలో లేదనే విషయాన్ని కృష్ణుడే తేల్చి చెప్పాడు మహాభారతంలో స్పష్టంగా. ఈ శ్లోకం మనకు కనిపిస్తుంది. యత్కించాత్మని కళ్యాణం సంభావరిసి పాండవ సహస్రగుణమప్పేతత్వరి సంభావయామ్యహం అని మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మహాభారతంలో ఈ శ్లోకం మనకు దర్శనమిస్తుంది. భగవంతుడు కృష్ణుడు భీమసేన దేవుల వారికి చెబుతాడు. ఆ మొదట భీమసేన దేవుల వారు యుద్ధం చేయాలా వద్దా అనే చర్చ జరుగుతూ ఉన్నప్పుడు మాస్మనో భరతానశన్, భరత కులంలో జనించిన వారికి నాశనం అవ్వకూడదు కనుక యుద్ధం వద్దు అని భీముడంటే, ఏంటి భీమా పిరికితనమా అని కృష్ణుడంటే సభాముఖంగా భీమసేన దేవుల వారు చెబుతారు. కృష్ణ, నీకు నమస్కారం అని నమస్కారం చేసి, నా బాహువులను చూశారా? ఆ సభకు చెబుతూ ఉన్నారు, నా బాహువులను చూశారా? ఈ బాహు మధ్యలో చిక్కుకున్న వారందరూ కూడా చనిపోవడం ఖాయం అన్నారు. అలాంటి బలం నాకుందని చెప్పినప్పుడు కృష్ణుడంటాడు, భీమా నీ బలం ఏంటో నీవు చెప్పడం లేదు. ఏదో అల్పమైన బలాన్ని చెప్పావు. నీవు ఎంత బలముందని నువ్వు చెప్పావో అంతకన్నా 1000 రెట్లు ఎక్కువ బలం నీలో ఉంది. అత్యధికమైన బలం నీలో ఉంది. అది నాకు తెలుసు అని భగవంతుడు చెబుతాడు. ఇలా చెబుతూ అతిమానం నీలో లేదు, ఆ దోషం నీలో లేదు అని భగవంతుడు చెప్పాడు. కనుక యుద్ధే ధర్మహాని మమన్యత. ధర్మరాజు ఏమనుకున్నాడు? యుద్ధం ఇది అధర్మం అనుకున్నాడు తను. ఏవం అత్రాప్యధర్మేణ దేహపాతం నృపోబ్రవీత్. అలాగే ఇప్పుడు కూడా అధర్మంతోనే మరియు వారి దేహాలు పతనమయ్యాయని ధర్మరాజు చెబుతూ ఉన్నాడు. అలా తను చెప్పాడు. అందరూ తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ధర్మరాజు తన లోకానికి వెళ్ళాలి. ఆ సందర్భంలో ఒక రథం అక్కడికి వచ్చింది. రథం పైన ఎక్కమని సారథి అన్నాడు. ఆ హస్తినావతి నుండి ఒక కుక్క ధర్మరాజును వెంబడించింది. కుక్కతో ప్రారంభమైన గాథ కుక్కతో సమాప్తమవుతుంది. చాలా విచిత్రం ఇది, ఏంటో తెలియదు. అయినా ఆ కుక్క ధర్మరాజును వెంబడిస్తూ ఉంది. ఎవరా కుక్క? ధర్మరాజే, యమధర్మరాజే కుక్క రూపంతో వచ్చాడు. కానీ అది ధర్మరాజని తెలుసుకోలేకపోయాడు. చూడండి ఎంత విడ్డూరమో, ఎంత ఆశ్చర్యమో. తన వెనుక ఉన్న కుక్క నేనే, నా స్వరూపమే, యమధర్మరాజే ఆ రూపంలో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోలేకపోయాడు ధర్మరాజు. చాలా వింత అనిపిస్తుంది కదండి. ఎలా విపరీతం, ఎలాంటి అజ్ఞానం దేవతలకు కూడా ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా అసాధ్యమవుతుంది. లేదు, ఆ కుక్క నన్ను వెంబడిస్తూ ఉంది. ఆ కుక్క కూడా ఎక్కాలి, ఎక్కితే తప్ప నేను ఎక్కలేను అని ధర్మరాజు చెప్పాడట. ఆ భూత దయను గమనించిన ఆ కుక్క యమధర్మరాజునిగా ప్రత్యక్షమయ్యాడు. చాలా సంతోషం తనకు కలిగింది. ధర్మరాజు లోకానికి వెళ్ళాడు. లోకం ఐంద్రం ప్రాప్య ఇదమేవతే స్థానమిత్యుదితో దేవై దుర్యోధన మవైక్షత. ఇంద్రలోకానికి తను వెళ్ళాడట. ఇంద్రలోకములా తనకు కనిపిస్తూ ఉంది అప్పుడు. అదేదో లోకానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సారథి చెప్పాడు, ఇదే మీ లోకం, ఇక్కడే మీరు వెళ్ళాల్సింది అని చెప్పిన తరువాత ఏది ఇంద్రలోకమని తనకు చూపించారో ఆ లోకంలో దుర్యోధనుడు ఉన్నాడు. మండిపోయింది లోపల. అసలేంటి ఇలాంటి అధార్మికునికి ఈ లోకమా, ఇంత సుఖమా అని క్రోధంతో ఊగిసలాడిపోయాడు ధర్మరాజు. ఎక్కడున్నారు నా తమ్ముళ్ళందరూ, నా భార్య ఎక్కడున్నారు? అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళండి. ధృష్టద్యుమ్నాదులు ఎక్కడున్నారు? హైడింబ మొదలైన వారందరూ ఎక్కడున్నారు? ఘటోద్గజుడు, యాదవులందరూ ఎక్కడున్నారు? దేవతలందరూ ఎక్కడున్నారు? అక్కడికే నేను వెళ్ళాలి అని చెప్పిన తర్వాత అక్కడికి తీసుకుని వెళితే అక్కడ దుర్గంధం తనకు తగులుతూ ఉంది. అక్కడ
కటిక చీకటి అలుముకుంది. ఆ కటిక చీకటిలో దుర్గంధభూయిష్టమైన ప్రాంతంలో ఎవరో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మీరని అడిగితే నేను అర్జునుడు, తను భీముడు అని చెబుతూ ఉంటే, అదేంటి భగవంతునికి పరమ ప్రియులైన పాండవులందరికీ ఇలాంటి లోకమా? దుర్గంధ భూయిష్టమైన అంధకార బంధురమైన లోకమా? కృష్ణుణ్ణి ద్వేషించిన దుర్యోధనునికి శక్రలోకమా? అని తనలో తాననుకున్నాడు. అక్కడ ఉండటం తన వల్ల కావడం లేదు. లోలోపల వెళ్ళాలనుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో క్షణం తిష్ట మహారాజ సన్నిధాన బలాత్తవ వేదనానో న మహతీత్యేతచ్ఛ్రత్వా యుధిష్ఠిరః. మాకు చాలా వేదన కలుగుతూ ఉంది. నీ సన్నిధానం ఉన్నందువలన ఆ వేదన, ఆ బాధ తక్కువవుతూ ఉందని వారన్నప్పుడు, నేను భీముడు, తను అర్జునుడు, తను కర్ణుడు అనే మాటలను విని యథేష్టం త్వం గచ్చ నాహమితో వ్రజే సారథిని తిరిగి పంపించేసాడట. ఇక్కడి నుంచి నేను తిరిగి రాను, ఇక్కడే నేను ఉంటాను అని తను చెప్పాడు. నరజస్వర్గేన మే కార్యం త్యక్త్వా స్వజనమీదృశం ఇత్యుక్త ప్రజోదూతస్తస్థావేవ యుధిష్ఠిరః. స్వర్గంతో నాకేంటి పని? ఎందుకుండాలి అక్కడ? ఎవరున్నారని? ఎవరి సాన్నిహిత్యం నాకు కలుగుతుందని? కనుక ఇక్కడే భీమాదులున్నారు కాబట్టి వీరి సాన్నిహిత్యంలోనే నేనుంటాను అని తను చెప్పాడు. తను చెప్పి అక్కడే ఉన్నాడు. ఆ తరువాత క్రమంగా ఇంద్రాది దేవతలొచ్చారు. దుర్గంధం దూరమయ్యింది. చీకటి కూడా దూరమైనట్లు అనిపించింది. దివ్యమైన స్వర్గలోకంలో వారందరూ ఉండడాన్ని ధర్మరాజు అనుభవించాడు. తరువాత ధర్మరాజు అనుభవించిన తరువాత దేవతలందరూ అన్నారు, మానుష దేహంతో నువ్వెక్కడికొచ్చావు, కనుక ఈ దేహాన్ని విడిచిపెట్టి లోపలికి ప్రవేశించాలి. గంగలో స్నానం చేయాలి. ఆ గంగలో ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. ఆ తరువాత నువ్వు లోపలికి వెళ్ళాలని చెప్పిన తరువాత గంగా నది దగ్గరికి వెళ్ళి గంగను ప్రార్థించి స్తోత్రం చేసి అర్ఘ్యపాద్యాదులను విడిచి ఆ గంగను సత్కరించి గంగా నదిలో స్నానం చేసి ఆ మానుష శరీరాన్ని విడిచిపెట్టి దివ్యమైన దేహంతో ఆ లోకానికి ప్రవేశించాడట ధర్మరాజు. ప్రవేశించిన తరువాత భీముణ్ణి చూశారు. భీముని పక్కన ద్రౌపదీదేవిని చూశాడు. అక్కడ కూడా పోల్చుకోలేకపోయాడు. ఓ నా భార్య అనుకున్నాడు. ముట్టుకోవడానికి వెళితే అర్జునాదులు నివారించారు. అన్నయ్య, ఇప్పుడు నువ్వు అన్నయ్యవు కాదు, ధర్మరాజా అని అన్నారు. తను భీమసేనుని భార్య, తను ముఖ్య ప్రాణుని భార్య ద్రౌపదీదేవి. తనను ముట్టుకునే పవిత్రత మాలో లేదు, ఉండదు. అలాంటి పావిత్ర్యం, అద్భుతమైన పావిత్ర్యం ఆ ద్రౌపదీదేవిలో ఉన్నది. ధర్మరాజా, ముట్టుకోగలమా మనమందరం? ముట్టుకునే తాహతు మనకుందా? అసలు లేదని చెప్పిన తరువాత అక్కడికక్కడే ఆ ధర్మరాజు ఉండిపోయాడు. ఏతేహి దేవ ప్రవర పృథివ్యాం జాతా భువో భారజిహీర్షమీశం ప్రదోష్య తద్భావిత బుద్ధి కర్మభి పునశ్చతేనైవ సహాపిరే దివం నిమజ్య తద్విష్ణు పదోదకేత్ర పతిష్యంత్య పునర్నివృత్తా విసృష్టరోషాది సమస్తదోష స్పృష్టం చ సంస్కార వశాదియేష నిషిధ్యతం ప్రాహ సురాధిరాజ. ఇంద్రుడు అలా చెప్పగా ఎవరనుకున్నావు? తను శ్రీదేవి, అంటే షం రూపంలో ఉన్న ఆ ముఖ్య ప్రాణదేవుల వారి భార్య కనుక షం ఆశ్రితులైనది కనుక తనకు శ్రీ అని పేరు. కనుక అలాంటి మహానుభావురాలైన ఆ కృష్ణాదేవి, అలాంటి ద్రౌపదీదేవి, ఆ భారతీదేవి యూయంచ సర్వే మరుతో విశేష సంయోగహీనా స్వశరీర సంస్థా. మీరు ధర్మరాజ, అర్జున, నకుల, సహదేవులై ఉన్నప్పుడు మాలో వాయుదేవుల వారి విశేషమైన ఆవేశం ఉండేది కనుక ఆ ద్రౌపదిని ముట్టుకునే యోగ్యత మాకుండేది. కానీ ఇప్పుడు మాలో ఆ వాయుదేవుల వారి ఆవేశం కూడా లేదు, అలాంటి పావిత్ర్యం కూడా మాకు లేదు. నచోత్తరత్రాపి భవేత్ కథంచిత్ దివౌకసాం మానుష దేహినో యథా అని వారందరూ కూడా చెప్పారు. దేవతలందరూ కూడా తమ తమ మూల రూపాలకు చేరుకున్నారు. రూపై సహైవ ఆవివిశుర్ ముదాన్వితాః స్వీయాని ధామాని తతోప్యనూన భోగాః సదారాః తత్రాపి కృష్ణేన సమాగమోభూత్. ఆ లోకంలో కూడా కృష్ణునితో సమాగమం వారికి కలిగిందట పాండవులకు. ఆ పాండవులందరూ కూడా కృష్ణునితో ఉండి అత్యద్భుతమైన సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. 4300 సంవత్సరాలు గడిచిన తరువాత అంతవరకు స్వర్గంలో దివ్య భోగాలను వారందరూ కూడా అనుభవించారు. ఎవరు? దైత్యులందరూ కూడా తమ తమ లోకంలో సుఖాన్ని అనుభవించారు. ఆ తరువాత కలియుగంలో మళ్ళీ రాక్షసులై పుట్టారు. దుర్మతాలను ప్రచారం చేశారు. అందరికీ దురభిమానం కలిగేలా, విపరీత జ్ఞానం కలిగేలా వారందరూ కూడా ప్రచారం చేశారు. అలా ప్రచారం చేసి విష్ణు ద్వేష, హరివాయువులను ద్వేషించి వారందరూ కూడా తమస్సుకు వెళ్ళిపోతారు.
అలాగే కలియుగంలో 4300 సంవత్సరాలు గడిచిన తరువాత భీమసేన దేవుల వారే విప్రరూపంతో జనిస్తారు. దైత్యులు ఏ దుర్మతాన్ని ప్రచారం చేశారో, ఆ దుర్మతాలనన్నిటినీ ఖండించి భగవంతుని సర్వోత్తమత్వాన్ని, భగవంతుని అనంతగుణ పూర్ణత్వాన్ని, ప్రపంచం భిన్నమైనది, ప్రపంచ వైలక్షణ్యం భగవంతునిలో ఉంది, పంచభేదాలను, తారతమ్యాలను వీటినన్నిటినీ కూడా ప్రతిపాదించి సన్మార్గంలో సజ్జనులందరూ కూడా వచ్చేలా మళ్ళీ చేశారు. భీమసేన దేవుల వారు అలా శ్రీమదాచార్యుల వారిగా జనించినప్పుడే ద్రౌపదీదేవి అంటే భారతీదేవి కూడా చంద్ర అనే రూపంతో అవతరించిందని ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. అప్పుడే అర్జునాదులందరూ కూడా కృతే ప్రజాత హరితోషణాయ భగవంతుణ్ణి సంతోషపరచడం కోసం, ఆ ముఖ్య ప్రాణదేవుల వారిని సేవించడం కోసమని అర్జునాది దేవతలు కూడా కలియుగంలో అవతరించారని శ్రీమదాచార్యుల వారు చాలా చక్కగా సూచించారు. శ్రీమదాచార్యుల వారు ఉన్నప్పుడు కూడా వారి శిష్యులై రుద్రేంద్రాది దేవతలే అవతరించారు. ఆ తరువాత జడతీర్థులే మొదలైన వారందరూ కూడా ఆ అర్జునాదులు అలా జనించి శ్రీమదాచార్యుల సత్శాస్త్రాలను వ్యాఖ్యానించి విశిష్టమైన అనుగ్రహాన్ని జీవరాశులపై చేశారు. ఆ తరువాత ఇప్పుడు ఎవరైతే వాయుదేవుల వారు ఉన్నారో, ఎవరు భీమసేన దేవుల వారిగా అవతరించారో, అలాంటి వాయుదేవుల వారు 100 సంవత్సరాల వరకు తమ దివ్యమైన 100 సంవత్సరాల వరకు వారిదే బ్రహ్మమానం ప్రకారం 100 సంవత్సరాల వరకు విశిష్టమైన సాధన చేసి ఆ తర్వాత ముందు కల్పంలో ఈ వాయుదేవులే బ్రహ్మదేవుల వారవుతారు. భారతీదేవి సరస్వతీదేవి పదవిని చేపడుతుంది. ఆ తరువాత వారందరూ కూడా ముక్తికి వెళతారు అనే అత్యంత విశిష్టమైన వచనాలను చెబుతూ ఉన్నారు. ముఖ్య ప్రాణదేవుల వారే భీమసేన దేవుల వారు. వారికి మూడు అవతారాలు ఉన్నాయి అనే విషయంలో ప్రమాణాలను ఉదాహరిస్తారు. భూషణ్ నయోధి బభ్రుషు నమ్రతే బళిథా తద్వపుషే ధారి దర్శతం తాంసుతే కీర్తిం భగవన్ మహిత్వ ఇత్యాది సూక్తాని చ తత్ప్రమాణం అని అంటూ ఉన్నారు. భూషణ్ న యహ అధి బభ్రుషు నమ్నతే. భూషణ్ అంటే భీమసేన దేవుల వారిని అర్థం. ఎందుకని? భూ అంటే భూమిలో, షన్ అంటే అవతరించారు కాబట్టి భీమసేన దేవుల వారు భూషణ్. అలాంటి భూమిలో అవతరించిన ఓ భీమసేన, యహ అధి బభ్రుషు అంటే ఏ భీమసేన దేవుల వారు గజ తురగాది శత్రు సైన్యంలో ఏ రోజు కూడా వారికి ఎదురుగా వెళ్ళి వారితో ఓడిపోయిన వారు కాదు, శిరస్సును వంచిన వారు కాదు, నతమస్తకులైన వారి కాదు, వారే నతమస్తకులయ్యేలా చేసిన వారు భీమసేన దేవుల వారు. అలాంటి అద్భుతమైన పరాక్రమాన్ని చూపారనే విషయాన్ని అది చెబుతుంది. అలాగే బళిత్థా తద్వపుషే ధారి దర్శతం. ముఖ్య ప్రాణదేవుల వారు భగవంతుని ఆదేశంతో అదే జ్ఞానం, అదే బలంతో, మూల రూపంలో ఉన్న బలంతో కూడుకుని ఆ ముఖ్య ప్రాణదేవుల వారు హనుమ భీమ మధ్వాచార్యుల వారిగా అవతరించారు. తాంసుతే కీర్తిం మఘమన్వయిత అనే సూక్తాలు ఆ వాయుదేవుల వారు ఇలా అవతరించాలనే విషయంలో ప్రమాణం. అలాగే వైదిక వాక్యాలు, పంచరాత్ర వాక్యాలు, పురాణ వాక్యాలు, భీష్మాచార్యుల వారు ఉపదేశించిన వాక్యాలు ఎన్నో కూడా ఈ విషయంలో ఉన్నాయని చెబుతారు. ఆ తరువాత ఏవం ప్రయాతేషు సకేశవేషు స్వానేవ లోకాన్ యదు పాండవేషు పరీక్షితాద్యాస్తు తదన్వయోత్థ వ్యాసానుశిష్టా పృథివీమ రక్షన్. ఇలా శ్రీకృష్ణుడు, యాదవులు, పాండవులు తమ తమ లోకాలకు వెళ్ళిన తరువాత వారి వంశంలో జనించిన పరీక్షిన్ మొదలైన వారందరూ కూడా వారందరికీ శిక్షకుడై, వారందరికీ ఉపాధ్యాయుడై, వారందరికీ సన్మార్గ ప్రదర్శకుడై వేదవ్యాస దేవుల వారున్నారు. అలా వేదవ్యాస దేవుల వారు చూపిన మార్గంలో రాజ్య సంరక్షణ మొదలైన సద్వ్యాపారాలను వారందరూ చేస్తూ సుఖంగా ప్రజా సంరక్షణను చేస్తూ వారున్నారనే వార్తను ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరో యోజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.